వెల్కమ్ బ్యాక్. పల్లెల్లో పంచాయతీ ఎన్నికల పండుగ ఇవాళ తొలి విడత ఎన్నికలు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఉదయం 7 గంటలకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. ఆ తర్వాత ఫలితాలు రిలీజ్ చేస్తారు. ఇవాళ 3834 సర్పంచ్, 27628 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇవి పల్లెల్లో జరుగుతున్న ఎన్నికలు, పార్టీలకు అతీతంగా పల్లెల్లో మాత్రమే జరగాల్సిన ఎన్నికలు. బట్ అయినప్పటికీ అన్ని పార్టీలు క్షేత్రస్థాయిలో వాళ్ళు బలోపేతం చేసుకునే దిశగా గట్టిగానే సపోర్ట్ చేస్తూ, ముఖ్యంగా పల్లెల్లో కూడా మనకు పెద్ద ఎత్తున రాజకీయ వాతావరణం కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అండ్ ఏకగ్రీవాలు ఒక ఎత్తు అయితే, ఏకగ్రీవాల్లో రాజకీయాలు అన్న విమర్శలు మరో ఎత్తు. అండ్ దాంతోపాటు ముఖ్యంగా సాధారణ ఎన్నికల్లో చూసినటువంటి ఈ ప్రలోభాల పర్వం పల్లెల్లో మరింత ఎక్కువగా కనిపిస్తోంది. అంటే ఇక్కడైనా ఒకరిద్దరు మిస్ అయ్యేటువంటివి, 2-3 వార్డులు మిస్ అయ్యే అవకాశం ఉందే కానీ పల్లెల్లో చిన్న యూనిట్ కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ను లెక్కగట్టుకొని పంచుతున్న పర్వం కనిపిస్తోంది. ఒక్కొక్క దగ్గర 2-3 వేల రూపాయలు కూడా ఒక ఓటుకు ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ విజయ్ కుమార్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే సార్ శ్రీనివాస్ సార్, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ నల్లగొండ డీసీసీ అధ్యక్షులు కైలాష్ నేత గారు కాంగ్రెస్ నుంచి. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా విజయ్ గారు, స్టూడియో నుండే స్టార్ట్ చేద్దాం. చెప్పండి, ఈ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న తీరుకు సంబంధించి ముందుగా మనం ప్రస్తావిద్దాం. ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా పార్టీలు అంటే మీరు కూడా పెద్ద ఎత్తున నమ్మకంతోనే ఉన్నారు. కొన్ని ఏకగ్రీవాలు మీకు సంబంధించినవి కూడా అయినట్టున్నాయి. అంటే ఒకళ్ళనే విమర్శించేటట్టు ఏం లేదు కానీ అందరూ ఒకేలా అన్నట్టు అనిపిస్తున్నాయి మాకైతే. జోష్న గారు, ముందుగా మీకు ప్యానల్లో పాల్గొన్నటువంటి పెద్దలు కైలాష్ నేత గారికి, అల్జాపూర్ సీనన్న గారికి, హెచ్ఎంటీ ప్రేక్షకులకు నమస్కారాలండి. కాంగ్రెస్ పార్టీ ఇది ఆది నుంచి కూడా ఏ ఎన్నిక నిర్వహించినా ఒక అరాచకాలకి తెరలేపేటటువంటి పరిస్థితి చూసాం. నిన్న నల్గొండ జిల్లాలో, సూర్యాపేట జిల్లాలో, తుంగతుర్తి నియోజకవర్గంలో, తుంగతుర్తి నియోజకవర్గంలో, నూతనకల్ మండలంలో లింగంపల్లి అనే గ్రామంలో మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గెలవడానికి మెండుగా అవకాశాలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మా పార్టీ సీనియర్ నాయకుని మల్లయ్య యాదవ్ని నల్లగొండ జిల్లాలో హత్యా రాజకీయాలకు పాల్పడుతుంది కాంగ్రెస్ పార్టీ వల్ల. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, ఈరోజు హత్యా రాజకీయాలు చేస్తున్నటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మా నాయకుడిని నిన్న పొట్టన పెట్టుకున్నారండి. ఇంత దుర్మార్గం అండి. ఒక సర్పంచ్ పదవి కోసం అరాచకంగా రాళ్లతోన, కర్రలతోన, గొడ్డళ్లతో నరికి చంపుతారండి. ఇదా అండి మీరు ఈ సంకేతం ఇస్తారండి? ఇదా మీరు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేసేటువంటి విధానం? ఇదా అండి మీరు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం అని మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఏ గ్రామంకి వెళ్ళినా అరాచకాలు సృష్టిస్తున్నారండి, దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. ఇలా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మా పార్టీ మద్దతుదారులని ప్రచారం చేయనీయకుండా అడ్డుకుంటూ ఉన్నారు. ఇలా పోలీసులను అడ్డు పెట్టుకొని ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మేము ఎన్నికల కమిషన్కి ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక జిల్లా సంబంధించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకాల మీద అధికారులని అడ్డు పెట్టుకొని, పోలీసులను అడ్డు పెట్టుకొని ఏ రకంగా అక్రమ మార్గంలో సర్పంచ్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం, గెలవడం కోసం చేస్తున్నటువంటి ఒక కుట్రల గురించి ప్రతిరోజు ఎన్నికల కమిషన్కు కుముది గారికి, సెక్రటరీ గారికి, ముకురంద గారికి మేము ప్రతిరోజు వినతి పత్రాలు ఇస్తా ఉన్నాం. ఒక్కటంటే ఒక్కరి చర్యలు కూడా తీసుకోవాలి. ఇప్పటివరకు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఈరోజు అరాచకాలు చేస్తూ ఉంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ రకంగా చేస్తున్నారో అర్థం చేసుకోవాలి కదా. మేము ఎన్నికల కమిషన్ అడుగుతాం ఇవాళ, ఇదేనా మీరు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహిస్తామని చెప్పేసి అన్నారు. ఇవాళ డీజీపీ శివధర్ రెడ్డి గారు ఎన్నికల కమిషన్ ఈ రాష్ట్రంలో ఈరోజు ఫెయిల్ అయిపోయిందని చెప్పి ఈరోజు మేము బలంగా చెప్తా ఉన్నాం. మేము ఎందుకు చెప్తా ఉన్నాం అంటే ఆధారాలతో సహా మహబూబ్ నగర్ జిల్లాలో మా దగ్గర చాలామంది ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులను పిలిపించుకొని మీరు విత్డ్రా చేయకపోతే, మీరు ప్రచారానికి ఊర్లలో వెళ్తే మీ మీద బైండ్ ఓవర్లు కేసులు పెడతాం, మీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం, అక్రమ కేసులు పెడతామని భూ తగాదాల్లో ఏలు పెట్టి ఈరోజు బెదిరింపు ధోరణులు పాల్పడుతుంది కాంగ్రెస్ పార్టీ. వల్ల ఒక సర్పంచ్ ఎన్నికల కోసం ఇంత దిగజాడుతారమా? అధికారాన్ని ఈ రకంగా వాడుకోండి. మేము ఒకవేళ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో మేము అనుకుంటే అరాచకాలు ఈ రకంగా చేయాలనుకుంటే ఏం చేయలేదండి. ప్రజాస్వామ్యబద్ధంగా ఆ రోజు కేసీఆర్ గారు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించినారండి. ఇప్పుడు చూడండి, మనం చూసిన జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో పోలీసులు ఏ రకంగా అడ్డదారిలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవాలని ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు విజయ్ గారు, వాళ్ళు గెలిస్తే అడ్డదారిలో గెలిచినట్టు, మీరు గెలిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినట్టు అనేది
కరెక్టే. నేనేమంటాను అంటే ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఇప్పుడు ఇష్యూ జరిగింది అనుకోండి, దానిపైన 1-2 కేసులు జరిగితే మల్లయ్య యొక్క దారుణ హత్యనే దీనికి నిదర్శనం అండి. 6 మాసాల క్రితము ఇదే మిర్యాలగూడలో ఒక హత్య జరిగిందండి. ఈ రకంగా హత్య రాజకీయాన్ని ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ. ఈ ఎన్నికల కోసం ఇంత పెద్ద ఎత్తున చేసినటువంటి ఎన్నికల కోసం హత్యలు చేసి మీరు సర్పంచులు గెలిచి ఏం చేస్తారండి? మీరు మీరు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? అధికార పార్టీకి ఓట్లు వేస్తే ఈరోజు అభివృద్ధి చేస్తామన్నారు. 2 ఏళ్ళైందయ్యా మీరు ఇచ్చినటువంటి అడ్డగోలు 6 గ్యారెంటీలు, మీరు 420 హామీలు ఇచ్చి 2 సభ అడ్డదారులు అధికారంలోకి వచ్చిండ్రు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైంది. మీ ఎమ్మెల్యేలే అంటున్నారు మాకు ఎమ్మెల్యేగా మేము చావులకు పెళ్లిళ్లకు తప్ప మేము ఈ రాష్ట్రంలో ఈ గ్రామాలకి వెళ్ళలేని పరిస్థితి ఉందని చెప్పేసి అంటున్నారు. నిన్న ముఖ్యమంత్రి నల్గొండ జిల్లాలో దేవరకొండ ముఖ్యమంత్రి గారు పట్టణ వెళ్తే అక్కడ ఎమ్మెల్యే బాలునాయక్ గారు అన్నారు, అన్నా రేవంత్ అన్న మమ్మల్ని ముఖం మీద కొడుతున్నారన్నా, మమ్మల్ని నిలదీస్తున్నారన్న ఊర్లలో మాకు రోడ్లు శాంక్షన్ చేయని బతిమలాడేటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం చూస్తలేదు. ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ లేదు. ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రం మీద ప్రేమ లేదు. అభివృద్ధి చేయలేనటువంటి పరిస్థితి ఉంటే ఇంకా సర్పంచులు అంటే తీసుకొచ్చి మాకు ఓట్లు వేస్తే గెలిస్తే అభివృద్ధి చేస్తామని ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు. ఏం అభివృద్ధి చేస్తారండి మీరు? ఎక్కడ చేస్తున్నారండి మీరు? ఈ రాష్ట్రంలో మొత్తం డిస్ట్రక్షన్ పాలన నడుస్తా ఉంది, వాళ్ళ విధ్వంసం పాలన నడుస్తా ఉంది. విజయ్ కుమార్ గారు రెండేళ్ల సంది ఈ రోజు పారిశుద్ధ్యం పడకనేసింది. వీధి లైట్లు వేసేటువంటి నాదుడు లేదు. వాళ్ళ గ్రామాలు ఈ రోజు ఎక్కడ వేసిన గొంగడ అట్లే ఉన్నాయి. కేసీఆర్ గారి పాలనలో అద్భుతమైనటువంటి గ్రామ స్వరాజ్యాన్ని నిర్మించిన కేసీఆర్ గారు ఈ రోజు పల్లె ప్రగతి దేశం ముందు నిలబెట్టేటువంటి నాయకుడు కేసీఆర్ గారు. విజయ్ కుమార్ గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా ప్లీజ్. శ్రీనివాస్ గారు చెప్పండి. అంటే ఇప్పుడు ఏకగ్రీవాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. డెఫినెట్ గా ఏకగ్రీవాలు అనేది ఒక మంచి కాన్సెప్టే, ఎందుకంటే ఆ ఖర్చు తగ్గించి అదే పల్లెకు ఖర్చు పెట్టాలి అనేది. ఎట్ ద సేమ్ టైం ఈ ఏకగ్రీవాల కోసం వేలం పాటలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు కూడా ఈసారి ఒక 20 లక్షలు ఖర్చు పెట్టి నేను సర్పంచ్ పదవి కొనుక్కున్నాను అని అంటే నెక్స్ట్ వాళ్లకు ఇంకో 30 లక్షలు పెట్టి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే అది ప్రతి టర్మ్ వేలం పాటలాగా నడిచేటువంటి ప్రమాదం పొంచి ఉంది అని అనిపిస్తోంది. ఇది ఒక మంచి ఉద్దేశంతో వచ్చిన ఏకగ్రీవాలే అయినప్పటికీ ఏకగ్రీవాల్లో పెద్ద ఎత్తున నన్ను సర్పంచ్గా ఎన్నుకుంటే ఎకరం భూమి ఇస్తా, నన్ను సర్పంచ్గా ఎన్నుకుంటే ఒక 20 లక్షలు ఇస్తా, అభివృద్ధి కోసం ఒక 30 లక్షలు ఇస్తా అని చెప్పేసి ఇంత పెద్ద మొత్తంలో నిజంగా చాలా దురదృష్టం. రాజకీయాలు మొత్తంగా కూడా వక్ర భాష్యం, ఆ యొక్క స్పిరిట్ కు మొత్తంగా కూడా వక్ర భాష్యం పలుకుతా ఉన్నది. ఒక దిక్కు ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ రివార్డులు ఇవ్వడం ఒక వంత అయితే పని అయితే, రెండో దిక్కు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని గ్రామాల్లో విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు కావచ్చు, లేకుంటే ఇతరత్ర నాయకులు కావచ్చు, హర్రాస్ పాట పాడి ఆ డబ్బులు మా గ్రామ డెవలప్మెంట్ కోసం వాళ్ళని స్క్వీజ్ చేయడం అంటే ఇది కరెక్ట్ కాదు. ఆ స్పిరిట్ డెమోక్రటిక్ స్పిరిట్ మొత్తం కూడా నీరుగార్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అలాగే నిలబడే అభ్యర్థులు వాళ్ళ యొక్క స్థాయి కూడా తెలుసు. రాబోయే కాలంలో సర్పంచ్ గా ఎన్నికైనా కానీ ఆ గ్రామ పంచాయతీకి ఆ రకమైన ఇన్కమ్ ఉండదు, గ్రామ పంచాయతీకి అఫీషియల్ గా ఇన్కమ్ ఉండదు. ఒకవేళ అవినీతికి పాల్పడాలనుకున్నా కానీ అంత డబ్బు ఆయన సంపాదించి అక్కడ దారాదత్తం చేయలేడు. అయినా ఫాల్స్ ప్రామిసెస్ చేసి ఇరకాటంలో పడతా ఉన్నారు. మొన్న మధ్య బోత్ కాన్స్టిట్యున్సీలో ఒక గ్రామ సర్పంచ్ పోటీ చేస్తున్న క్యాండిడేట్ అనేక ఫర్మానాలు, ప్రతి ఇంటికి ఇన్సూరెన్స్ బీమా చేపిస్తా అంటున్నాను, ఆ ఊరు డెవలప్మెంట్ కోసం ఇంకేదో ల్యాండ్ ఇస్తా అని చెప్తా ఉన్నాడు, ఆయన ఆస్తిలో కొంత భాగం ఇస్తా అంటున్నాడు. విచిత్రమైన ప్రామిసెస్ ఇవన్నీ కూడా. ఎటుపోతుంది అంతా కూడాను. ఎవరు కూడా ఖండించే వాళ్ళు లేరు. ఇది మంచి పద్ధతి కాదు, మీరు ఎట్లా మాట్లాడతారు, ఎట్లా ఇస్తావు, నీ జేబులకి ఎట్లా ఇస్తావు, ప్రభుత్వం దగ్గర ఆ యొక్క యోజన లేనప్పుడు నీ జేబులకి ఎట్లా ఇస్తావు, తెల్లారి మా దగ్గర సంపాదించనీకా అని చెప్పేసి మాట్లాడు. ఆయన మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ క్యాండిడేట్ ఆయన. ఈ పరిస్థితిలో డెమోక్రసీకి అర్థం ఏముంటుంది జోష్ణ గారు? ఎలక్షన్స్ ఒక దిక్కు, గుడ్ గవర్నెన్స్ కోసం గ్రామ స్వరాజ్యం కోసమే మరి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మరి పారదర్శకంగా జరగాల్సిన. శ్రీనివాస్ సార్, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఒక సర్పంచ్ అయితే ఒక 30-40 లక్షలు ఖర్చు పెట్టుకున్నారని అనుకోండి.
అంటే అదొక చిన్న యూనిట్కి 30-40 లక్షలు ఖర్చు పెట్టుకున్నారంటే వాళ్ళకు సంపాదించుకునే స్కోప్ ఎక్కడ ఉంటుంది? అంటే వాళ్ళు ఏ ఆస్పెక్ట్లో వాళ్ళు ఇది వెనక్కి తెచ్చుకుంటారు? వాళ్ళకి ఉన్న దారులు ఏంటి? అది సమస్య లేదు, అవినీతి తప్ప. అవినీతి దారులు వెతుకుతా ఉంటారు వాళ్ళంతా కూడాను. నేను ఖర్చు పెట్టింది నాకు రావాలి, మళ్ళీ రాబోయే ఎలక్షన్ కోసం ఖర్చులు వెళ్ళాలి, ఆ తయారీలో కూడా ఉండేటువంటి మ్యాక్సిమం గా ఉంటా ఉన్నారు. ఇది మంచిది కాదు. వాళ్ళు ఆర్థికంగా లాస్ అవుతారు, అవినీతి పాల్పడి క్రిమినల్ గా తయారవుతారు, పేరు ప్రతిష్ట మొత్తం కూడా ఖరాబ్ అవుతుంది. తెల్లారు దిగిపోయినాడు ఎవ్వరు కూడా సన్మానం చేసే పరిస్థితి ఉండదు. మా గ్రామాలు, మా ప్రాంతం నిజామాబాద్ జిల్లా ప్రాంతాల్లో, మా ఆరుమూరు తాలూకాలో ఈ యొక్క కమిటీలు ఉంటాయి, డెవలప్మెంట్ కమిటీస్ అన్ని కూడా. ఊరు మొత్తం కూడా కమిటీ కూర్చొని రాబోయే సంవత్సరం దాకా హోలీ టు హోలీ దాకా ఒక కమిటీ వేసుకుంటారు. మంచి చెడు ఆ గ్రామంలో ఆ కమిటీ ద్వారా పనులు జరుగుతూ ఉంటాయి. ఆ పెద్ద మనుషులు లెక్క అప్పయ్యేటప్పుడు ఏ చిన్న పొరపాటు జరిగినా వాళ్ళ మీద వేల మీద లక్షల మీద ఫైన్లు వేస్తారు. అంటే చేసిందంతా కూడా ఒక పొరపాటు జరిగితే లక్షల ఫైన్లు. ఇదంతా కూడా ఆ యొక్క చిన్న తప్పు కారణం ఇంకా లాస్ అవుతా ఉంటారు వాళ్ళందరూ కూడా. కాబట్టి ఇది మంచిది కాదు. దీన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత సర్కార్ మీద ఉన్నది. కొంతమంది నాయకులు మీరు యునానిమస్ చేయండి, మేము డబ్బులు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకు? అక్కడ ఎలక్షన్స్ అవాయిడ్ కావాలి, ఖర్చులు తగ్గాలి, దారాదత్త మందులకు కావద్దు, లైన్ బార్ అండ్ బార్ మొత్తం కూడా ఊరంతా బార్ లాగా తయారవుతున్నది. ఇది మంచిది కాని ఉద్దేశం ఫర్మానాలు చెప్తా ఉంటారు. కానీ అవుతుంది అది కాబట్టి చాలా తక్కువ. ఆ రకంగా ఆ అమౌంట్ తోని పెద్ద నాయకులు అనౌన్స్ చేసినటువంటి ఒక నాయకులకు అమౌంట్ తోని యునానిమస్ అనేది తక్కువ. హర్రాస్ పాడినాయి, జిద్ది ఖర్చు చేస్తే యునానిమస్ కొందరు క్యాండిడేట్లు కొనుక్కుంటా ఉన్నారు. నామినేషన్ అయిన తర్వాత బిడ్డల దాకా ఆయనకు బెనిఫిట్ అవుతా ఉన్నది. ఎస్, ఇగో నేను ఇస్తే 10 లక్షలు తీసుకో డ్రాప్గా అని చెప్పేసి ఈ రకంగా కూడా జరుగుతూ ఉన్నాయి కాంప్రమైజ్. కాబట్టి ఇది మంచిది కాదన్న విషయం వాళ్ళు అర్థం చేసుకోవాలి. మంచి ట్రెడిషన్, మంచి కల్చర్ కాదు. మీ ఆర్థిక పరిస్థితి బర్బాద్ అవుతుంది, మీ కుటుంబ పరపతి దెబ్బతింటది. గ్రామంలో రాంగ్ ట్రెడిషన్ మొదలైతే మీ వార్డు మెంబర్లు కూడా అదే తయారవుతారు. కాదు మళ్ళీ ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్న కూడా సూర్యాపేట జిల్లా ఏమన్నా వచ్చిందా? ఆ యొక్క శైలజ అనే అమ్మాయి యొక్క మామ మల్లయ్య బీఆర్ఎస్ నాయకుడిని హత్య చేసిన ఏమైనా వచ్చిందా? ఏమైనా వస్తుందా? అనవసరంగా ప్రాణం పొట్ట పెట్టుకున్నారు కదా. ఆ కుటుంబంలో విషాదం కదా. ఆ గ్రామం మొత్తం కూడా ఆ గ్రామం పేరంతా ఇవాళ చర్చ చేయాల్సిన అవసరం వచ్చింది, పరిస్థితి వచ్చిందిగా. ఇది హత్యా రాజకీయాలు, గ్రూప్ తగాదాలు, ఫ్యాక్షన్స్ ఇవన్నీ కూడాను చట్టం భయం చూపియాలి ఇటువంటి వాళ్ళందరికి కూడాను. చట్టం అంటే భయం లేని నాయకులందరూ కూడా ఆ యొక్క ఫాలోవర్స్ ను ఉసిగొల్పి ఈ రాజకీయాల్లో పెత్తనం కోసం చేసేటువంటి ఒక తతంగాలు తప్ప ఇంకేం లేదు. ఇప్పటికే మొన్న మధ్య ఒక మంత్రుల మీద, ఎమ్మెల్యే మీద ఆరోపణ వచ్చింది అక్కడ నల్గొండ జిల్లా. ఇది పెద్ద ఆరోపణ చూస్తాం మనం. నామినేషన్ వేయని కొడితే ఆ మూత్రం దాయించినట్టుగా వచ్చింది. దీని మీద ఎప్పుడన్నా రిపెంట్ అయినట్టు సర్కార్ చూసింది? ఆ నాయకులు ఎప్పుడో మాట్లాడి తప్పు, మా కార్యకర్త అయినా కానీ చేసిన తప్పు, మేము ఖండిస్తున్నాం, లెట్ దెమ్ బి పనిష్డ్ అని చెప్పేసి చెప్పినారు వాళ్ళందరూ కూడా. నాట్ సింగిల్ వర్డ్ చెప్పినారు జస్ట్ గారు. ఎంత బాధేస్తుంది! ఇంత ఘోరమైనటువంటి ఆ పని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉండేటువంటి పని ఆ అమ్మాయి భర్తను అట్లా హింసించి ఎత్తుకపోయి కిడ్నాప్ చేసి ఇదేం పద్ధతి? రాజకీయ నాయకులు 10 మందికి ఆదర్శం ఉంటారు. 10 మంది 10 కాలాల పాటు వారి యొక్క సమావేశాల్లో చెప్పుకునేటట్టు ఉండాలి. ఒక క్యారెక్టర్, నడవడిక, పనితీరు విధానం, పరిపాలన విధానం. కానీ ఈ రకంగా ఉసిగొల్పి ఆ యొక్క గ్రూపుని మొత్తం కూడా తప్పుదారి పట్టించి తమ స్వార్థ రాజకీయాల కోసం బెనిఫిట్ అయ్యే విధంగా వాళ్ళని తయారు చేయడం అంటే మంచిది కాదు. క్రిమినల్స్ గా తయారవుతారు, మాఫియాస్ గా తయారవుతారు, కబ్జాలుగా తయారవుతారు, లంచగొండులుగా తయారవుతారు. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత సర్కార్ మీద ఉన్నది, అధికారుల మీద ఉన్నది. ఓకే, కైలాష్ నేత గారు విన్నారు బీఆర్ఎస్ బీజేపీలు చెప్పినవి. ముందుగా ఈ ఎన్నికలను మీరు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏ విధంగానైనా గెలిచి తీరాలి అన్నదాంతో, అంటే ఆ వ్యవహారంతో ఒక విధంగా చెప్పాలంటే కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు, హత్యా రాజకీయాలకు, ఇటువంటి వాటికి అధికార దుర్వినియోగం ఒక విధంగా చేస్తున్నారు అనేది కూడా మీ మీద వస్తున్న విమర్శ. ఫస్ట్ ఇది బీఆర్ఎస్ చేసిన విమర్శ చెప్పండి, తర్వాత ఏకగ్రీవాలపైన మాట్లాడుకో. ముందుగా మీకు, అదేవిధంగా హెచ్ఎంటీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, మా ఉద్యమ సోదరుడు విజయ్ గారికి, అదేవిధంగా అల్జాపూర్ సీనానికి నమస్కారం. నమస్తే. ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికలు
ఒక ప్రజాస్వామ్యాన్ని పెంపొందించేటువంటి ఒక గ్రామ స్వరాజ్యం అనేది మనం నినాదం వింటున్నాం. ఎందుకు? గ్రామాలు అభివృద్ధి చెందితేనే పట్టణాలు, పట్టణాలతోటే జిల్లాలు, జిల్లాలతోనే రాష్ట్రం, రాష్ట్రంతోనే దేశం. సో ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేవి 100% జరగాల్సినటువంటి అవసరం ఉండే. సరే, దురదృష్టవశాత్తు దానికి కొన్ని కారణాల వల్ల ఆగిపోయినాయి. కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయించాల్సిన నిధులు, ఇవన్నీ కలిస్తేనే గ్రామంలో ఉండేటువంటి ప్రజలకు, ఎందుకంటే ఎమ్మెల్యే అనేది కొన్ని సమస్యలే తీరుస్తారు, ఎంపీ గారు అయితేనేమో అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు, మినిస్టర్లు అయితేనేమో వాడికి సంబంధించినటువంటి ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు వస్తుంటారు. కానీ గ్రామంలో ఉండేటువంటి సర్పంచ్ కానీ, ఎంపీటీసీ, అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు గ్రామాలని కంటి కనురెప్పలా కాపాడుకొని ప్రజలకు ఏం కావాలనో వాటినన్నిటి కూడా ఎమ్మెల్యేల ద్వారా, మంత్రుల ద్వారా తీర్చేటువంటి కార్యక్రమం. కాబట్టి ఇవాళ గ్రామ స్వరాజ్యం విలసిల్లాలంటే 100% గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికలు. అయితే ఇవాళ ఏకగ్రీవం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఏకగ్రీవం అనేది ఈనాటిది కాదు, గతంలో సాంప్రదాయం ఉన్నది. ఈ సాంప్రదాయ పరంపర ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ చేస్తారు. బండి సంజయ్ గారు కూడా కేటాయించారు, ఏకగ్రీవం చేస్తే 10 లక్షలు ఇస్తామని. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు, ఆ గ్రామానికి 25 లక్షలు, మేజర్ అయితే 30 లక్షలు, మామూలు అయితే 25 లక్షలు ఇస్తాం, ఆ గ్రామ అభివృద్ధి కోసం వ్యక్తిగతంగా. సో ఇవన్నీ కూడా ఎన్నికల ఖర్చు నివారించడానికి జరిగినటువంటి ఒక ప్రయత్నం. అయితే దురదృష్టవశాత్తు అక్కడక్కడ డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, అది ఏ పార్టీలో ఉండనివ్వండి, వాళ్ళంతా కొంత ఆధిపత్యం చూపించుకోవాలా, తమ పెత్తనం కొనసాగాలా, లేకపోతే ఈ మా చేతుల్లో ఈ గ్రామం ఉందని గొప్ప కోసం పోయేది తప్ప ఆ పైసా లాభం ఉండదు అది వాళ్ళకు. ఎందుకంటే గ్రామ పంచాయతీకి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులే చాలా తక్కువ. ఆ నిధులలో మన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కలిపితేనే తప్ప గ్రామాలు నడవవు. మనం చూసాం, గతంలో 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు 900 కోట్లు అప్పు పెట్టిపోతే గ్రామ పంచాయతీ బిల్లులు మేము చెల్లించుకుంటూ వస్తున్నాం. వాళ్ళు ఇవాళ అరాచకం గురించి మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి నేను ఏమంటున్నానంటే, అక్కడ పార్టీలకు అతీతంగా జరిగినటువంటి సంఘటనలో జరిగిన దాన్ని ఎవరైనా మనం బాధపడతాం, కానీ దౌర్జన్యం గురించి లేదా అరాచకం గురించి చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు చేసిన అరాచకం గురించి ప్రపంచం అంతా చూసిందే వాళ్ళని, అందుకే ఓడగొట్టిండ్రు. ఇప్పుడు పట్టపగలు మంతల్లో 2 అడ్వకేట్లను చంపిన చరిత్ర వాళ్ళది. అనేక మంది గుండాలు, రౌడీలు విచ్చలవిడిగా రెచ్చిపోయి మాఫియాగా మారి హైదరాబాద్లో 100 కోట్లు దోచుకొని, భూములు దోచుకొని వాళ్ళ పక్షాన ఉన్నారు. ఇవాళ వారు గురిగింజ నీతులు చెప్తే సమాజం నమ్మదు. నేనేమంటున్నానంటే, జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అభ్యర్థులు లేరు బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి దిక్కు దివానం లేదు. కాంగ్రెస్ పార్టీలోనే ఒకరిద్దరు అభ్యర్థులు పోటీ పడి మాకే అంటే పోటీ నడుస్తూ ఉంది. అనేక చోట్ల 4 ఆశిస్తా ఉన్నారు. అందువల్ల ఇవాళ జరిగినటువంటి ఎన్నికలు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరిగినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అసలు బీఆర్ఎస్ గానీ బీజేపీకి గానీ లేరంటారు జనాలు. నేనేమంటున్నా, మీరు ఒకటి జోష్ణ గారు మరొక మాట మనం చేస్తున్నాం, మన ఎన్నికలప్పుడు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, రేపు ఎన్నికల తర్వాత వీళ్ళు ఏం చెప్తారంటే, కైలాష్ గారు డెఫినెట్ గా కాంగ్రెస్ కు సంబంధించి క్షేత్రస్థాయిలో బలం ఉంది, అది ఎవరైనా ఒప్పుకుంటారు. అట్లా అని చెప్పేసి బీఆర్ఎస్ కు లేరని అంటే, బీజేపీకి సంబంధించి దెర్ ఇస్ నో డౌట్, నగరాలకు పట్టణాలకు వీటికి సంబంధించి వాళ్ళకు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఇటు పల్లెల్లో కూడా ఏ విధంగా వస్తోంది అని చూస్తూ ఉన్నాం. ఇది ఒక పార్టీ, అక్కడ కాంగ్రెస్ కు మాత్రమే ఉంటుంది, 2 పార్టీలకు ఉండదు అని చెప్పేసి ఏ విధంగా మీరు అంచనా వేస్తున్నారు? ఓన్లీ మీలో మీకే పోటీ అనేటువంటిది. జోష్ణ గారు, నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మాట చాలా చోట్ల ఇప్పుడు నల్గొండ జిల్లాలో మీరు హెచ్ఎంటీ కెమెరా పట్టుకొని మనం పోదాం, చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీ చెతికిల పడ్డది, అభ్యర్థులు లేరు. నేను చెప్పే మాట సత్యం. ఇది కావాలని రాజకీయ దురుద్దేశంతో మీరు కావాలంటే చెక్ చేయండి, మీకు సంబంధించిన కెమెరామెన్ చేయండి. అన్ని చోట్ల 90% కాంగ్రెస్ లోనే ఉన్నారు. రెండో విషయము, వాళ్ళు అనేక చోట్ల బీజేపీతో పొత్తు పెట్టుకురండి, బీజేపీ అన్ని గ్రామాల రండి, నేను చూపిస్తా. చాలా చోట్ల బీజేపీకి అవకాశం వాళ్ళు పోటీ చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకు? అవకాశాలు అక్కడ ప్రజలు ఇవ్వలేరు. తర్వాత సంక్షేమ కార్యక్రమాల గురించి వాళ్ళు ఏం చెప్పలేరు, కొత్త రేషన్ కార్డు ఇవ్వలేరు, కొత్త ఇండ్లు ఇవ్వలేరు, ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలేమన్నటువంటి బాధతోటి వాళ్ళు ముడుచుకున్నారు. నేనేమంటున్నానంటే, ప్రజాస్వామ్యం గురించి ఇన్ని గొప్పలు చెప్పిన మీకు అభ్యర్థులు దొరుకుతలేదు. కాబట్టి మా మీద నిన్న ఆరోపణలు చేసి ఏ రకంగానైనా మేము గిచ్చి గయ్యం పెట్టుకుంటా అంటే అది పెట్టుకోండి. మీరు చేసినటువంటి అరాచకాల గురించి మనం చర్చించాలంటే ఆ రోజు ప్రజాస్వామ్యంలో కైలాష్ గారు అంటే, ఇవి లెక్కకు చాలా 1, 2 కేసులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తుతోని కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ బీజేపీ అంటే అక్కడ సర్పంచ్ అనేది ఒక ఇండివిజువల్గా ఆ గ్రామానికి సంబంధించే ఉంటాయి కాబట్టి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని బట్టి ఆయనకు సపోర్ట్ చెయ్యాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, దట్ కైండ్ ఆఫ్ పొత్తులు పల్లెల్లో కనిపిస్తున్నాయి. మీకు అర్థమైంది? ఈవెన్ కాంగ్రెస్ బీజేపీకి సంబంధించి కూడా అక్కడ ఒక గ్రామంలో కలిసి వెళ్ళిన కథనం మొన్న చూసాం. అంటే ఇక్కడ పై స్థాయి నుంచి రాకపోయినా గ్రామాలు డిసైడ్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉందా లేదా? సో దాన్ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకోలేమో అని అంటున్నా, బీఆర్ఎస్ బీజేపీ కలిసి వెళ్తున్నాయని. జోష్ణ గారు, వాస్తవంగా మనకు గుర్తులకు అతీతంగా జరుగుతాయి పల్లెల్లో. వాస్తవంగా
వారు వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు. నిన్నటిదాకా ఉన్నోళ్ళు ఇవాళ ఎడిపోవచ్చు, మళ్ళీ రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కలిసిపోతారు. కాకపోతే అక్కడ ఒకవేళ మంచి అభ్యర్థి ఉన్నాడు అనుకో, పార్టీ చూడం. నిజమే, నేను కూడా ఒప్పుకుంటా, దాంట్లో ఏమీ అనుమానం లేదు. ఒక ప్రజల కోసం పనిచేసేవాడు, ప్రజలకు దాన ధర్మాలు చేసేవారు, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి, కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా ఈయన ఆదుకుంటాడు, ఈ ప్రజల కోసం ఈ పని చేస్తాడు, తనకు ఆస్తులు లేకపోయినా అభిమానంతో ప్రజల కోసం పనిచేసే నాయకుడు అనుకోరి డబ్బు లేకుండా గెలిపిస్తారండి. చాలా చోట్ల ఇవి జరుగుతాయి. కానీ ఈ గలీజ్ కల్చర్ని తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అండి. 1000 కోట్లు ఎక్కడ ఎన్నికలు వచ్చినా సమాజాన్ని మొత్తం చీల్చి, డబ్బులు పంచి, మాంసాలు ఇచ్చి, ఇంటింటికి కోళ్లను కోసి దుర్మార్గ రాజకీయాలని తెలంగాణ రాష్ట్రంలో ఎంటర్టైన్ చేసింది వాళ్ళు. ఎమ్మెల్యేల కొనుగోలు 42 మందిని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కొనుగోలు చేసి ఇవాళ వీళ్ళు మాట్లాడుతారు, ఏమండి సర్పంచులు ఏమవుతారు, వీళ్ళు ఏమవుతారు. వీటి గురించి మనం మాట్లాడితే ఆత్మవిమర్శ చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలను కలుషితం చేసి, దుర్మార్గమైనటువంటి వ్యవహారాలను చేసి, పోలీసు వాళ్ళని మొత్తం పెట్టి ఎక్కడికక్కడ మునుగోడు ఎన్నికలు ఏం జరిగింది, తొక్కుకుంటూ వచ్చినారు, తొక్కుకుంటూ గ్రామాన భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ వీరు మరి భగవద్గీత రామాయణ శ్లోకాలు చెప్తున్నారండి బీఆర్ఎస్ పార్టీ. ఇది ప్రజలు నమ్మరండి. ప్రజలకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ మీరు చూడండి, విద్య కోసం ముఖ్యమంత్రి గారు ఒక ఉస్మాన్ యూనివర్సిటీకి పోయి 10 రూపాయలు మాట్లాడుకుందాం. కైలాష్ గారు గ్రామాలలో జోష్ గారు ఒక్క మాట చెప్తున్నా, గ్రామాలలో 100% మంచి వాతావరణం ఉండాలి. కులాల మతాలకు వర్గాలకు అతీతంగా అభ్యర్థులు వాళ్ళు ఏ పార్టీ చెందినా గెలిచేటువంటి అవకాశం ఉంటే గెలిపిస్తారు, దాంట్లో ఏమని అనలేదు. ఓకే. అండ్ విజయ్ గారు, అసలు ఈ డబ్బు సంస్కృతి తీసుకొచ్చిందే మీరు. ఇప్పుడు ఒకటికి ఓటుకు 2-3 వేలు నడుస్తున్నాయి, పల్లెల్లో కూడా ఈ సంస్కృతి ఉంది అంటే మీ వల్లే అనేది ఒక విమర్శ చేశారు కైలాష్ గారు. దాని గురించి ఒక 30 సెకండ్స్లో చెప్పండి, బ్రేక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళాలి. ఇప్పుడు కైలాష్ గారు చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువైనారు గ్రామాలలో అని చెప్పేసి అంటారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను నేను. ఒకవేళ నిజంగా అభ్యర్థులే కరువు అయితే, మా అభ్యర్థులు లేకపోతే మా మద్దతుదారులని బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారుల మీద ఎందుకు దాడులు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఎందుకు అక్రమ కేసులు పెడతా ఉన్నారు? ఎందుకు హరాస్మెంట్ చేస్తున్నారు? ఎందుకు హత్యలు చేస్తూ ఉన్నారు? వీటి మీద సమాధానం చెప్పు కైలాష్ గారు. ఇంకొకటి, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకుంటుంది గ్రామాలు అంటున్నారు. అసలు ఈ రాష్ట్రంలో పొత్తు నడుస్తుంది, ఈరోజు ఈ క్షణం నడుస్తుంది. బీజేపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇక్కడ చోటే బాయ్, అక్కడ బడే బాయ్, ఈ పద్ధతులు నడుస్తూ ఉంది ఈరోజు ఈ ప్రభుత్వం. ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా లేడు, ఇవాళ బీజేపీ ముఖ్యమంత్రిగా వ్యవహారం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇంకొకటి, మీరు కూడా మణికొండలో ఉంటారు జోష్ణ గారు, మేము మణికొండలో ఉంటాము. మణికొండలో గత మొన్నటి వరకు ఉన్నటువంటి మున్సిపాలిటీలో అధికారికంగా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ ఉంటే బీజేపీ పార్టీ వైస్ చైర్మన్ ఉందండి. ఈ చరిత్రని మర్చిపోయినారా? దేశంలో ఎక్కడైనా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పొత్తులు పెట్టుకొని చూసినరా? కానీ ఈ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ పొత్తులు పెట్టుకొని నడుస్తుంది.